రోజు జరగబోయే రైతు సదస్సు కార్యక్రమం విషయంలో ఏర్పాటు చేసినటువంటి పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలు శాసన మండలి సభ్యులు పక్కలపల్లి రవీంద్రరావు గారికి, మాజీ చీఫ్ మాజీ శాసనసభ్యులు పెద్దలు దాస్యం మీనాభాస్కర్ గారికి, తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి మాజీ శాసనసభ్యులు పెద్దలు తాటికొండ రాజన్న గారికి, మాజీ కూడా చైర్మన్ పెద్దలు యాదవరెడ్డి గారికి, అదేవిధంగా సోదరి మాజీ రైతు సంఘం జిల్లా అధ్యక్షురాలు సోదరి లలితా యాదవ్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మా వెంకన్న గారికి, యాదగిరి గారికి, ఇతర మిత్రులందరూ కూడా మా భరతన్న గారికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా రైతు డిక్లరేషన్ ఒకటే కాదు, 6 హామీలు, 6 డిక్లరేషన్లు, 420 హామీల మీద బీఆర్ఎస్ పార్టీ కథం తొక్కాలని రాష్ట్ర పార్టీ పిలుపు కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే వరంగల్ జిల్లాలో జరిగినటువంటి రైతు డిక్లరేషన్ అంటే జాతీయ పార్టీ అధ్యక్షుడు కాంగ్రెస్ ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు, ఆనాటి ఉన్నటువంటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మా జిల్లాకు ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి సీతక్క, అదేవిధంగా పక్క జిల్లాలో ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్, వీళ్ళందరూ కూడా ఆ రోజు రైతు డిక్లరేషన్ విషయంలో వేదిక మీద ఉండి రైతులకు లేనిపోని హామీలను ఇచ్చి వాళ్ళ ఆశల పల్లెకిలో వాళ్ళను ఊరేగించే విధంగా అన్నీ కూడా వచ్చే నెల అయితే అని చెప్పి ఆశలు పెట్టి ఓట్లు వేయించుకొని ఇవాళ వాళ్ళ నోట్లో మన్ను కొట్టి ఎక్కడ కూడా గిట్టుబాటు రేట్లు లేకుండా, ఎక్కడ కూడా రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఏదైతే కాలయాపన వచ్చే నెల అన్నటువంటి వాళ్ళు వచ్చే 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 అనే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నెలలు దాటుకుంటూ వచ్చింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి జిల్లా వరంగల్ జిల్లా నాయకులందరం కలిసి కేటీఆర్ గారిని రిక్వెస్ట్ చేసి ఈ సభ ఏ నుంచి వాళ్ళైతే డిక్లరేషన్ చేసి దాని నుంచి మొదలు కావాలని మేమందరం కూడా కోరడం, వారు దానికి హామీ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి గ్రీన్వుడ్ స్కూల్ అండర్ రోడ్ పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలంలో, ప్రైవేట్ స్థలంలో, దాంట్లో మే 6వ తారీఖు రోజు ఉదయం 9 గంటలకు సమావేశము సదస్సును కొనసాగించడం జరుగుతున్నది.